క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాథ. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క మోషే సుఖోపవాస ధ్యానములలో ప్రభువును స్తుతించుటకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు నిర్గమకాండము 6వ అధ్యాయ వివరణమును మనము జరిగించుచు ఉన్నాం. సుమారుగా ఇందులో 30 వచనములు ఈ అధ్యాయంలో ఉంచబడి ఉన్నవి. 5 విషయములతో ఈ 6వ అధ్యాయాన్ని మీకు వివరించవలనని నేను ఆశించుచున్నాను. మొదటి విషయం ఏమనగా, మోషేకు దేవుడు అభయమిచ్చుట. ఆందోళన చెందుచు ఉండినటువంటి మోషేకు దేవుడు అభయమిచ్చుట. ఇక రెండవ మాట ఏమిటంటే, మోషే ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క వాగ్దానమును తెలుపుట, వారు దానిని తిరస్కరించుట. మూడో విషయం ఏమనగా, దేవుడు ఫరో యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞాపించుట. ఇక నాలుగో విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీయుల మూల పురుషులందరి యొక్క వివరము వ్రాయబడి ఉన్నది. ఇక ఐదో విషయం ఏంటంటే, దేవుడు మోషేను ఫరో యొద్దకు వెళ్ళమని చెప్పడం, తాను దానిని వ్యతిరేకించడం, తిరస్కారం చేయడం, ఈ అధ్యాయంలో ఉండినటువంటి మరి 5 విషయములను మనము క్లుప్తముగా ధ్యానము చేయుటకు ఆశించుదాము. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. 5వ అధ్యాయంలో జరిగిన సంగతి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మోషే గారు, అహరోను గారు ఫరో యొద్దకు వెళ్ళి, మేము దేవునికి ఉత్సవాన్ని చేయాలి, మమ్మల్ని పంపించు అని వారు తెలియచేస్తారు. మా దేవునికి మేము బలివ్వడానికి వెళ్ళాలి, మమ్మల్ని పంపించమని మా దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడని తెలియచేస్తే, ఆ యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను అతని మాట విని మిమ్మల్ని పోనిచ్చుటకు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని పోనీయనని అతడు తెలియచేస్తాడు. దానిని బట్టి ఇశ్రాయేలీయులు మోషే మీద మరి విసుక్కొనుట, మోషే గారు దేవునిని ప్రశ్నించుట, ఇది 5వ అధ్యాయంలో ఉండినటువంటి విషయం. ఇలాగో అతడు బాధపడుతూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతాడు. ఏమనంటే, ఈ చూడండి 22వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనంలో, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అంటే జరుగుతున్న ఈ కష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమిటి ఇలా చేసావు అని దేవుణ్ణి అడుగుతూ ఉంటే, 6వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మోషేకు అభయం ఇచ్చుచున్నాడు. మొదటి 8 వచనాల్లో 6వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. యెహోవా 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నిశ్చయముగా నీవు చూస్తావు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతని అతడు తన దేశము నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. నీవేమీ భయపడవద్దు, బలమైనటువంటి హస్తముతో ఫరో పంపిస్తారు, మరి నీవు కార్యాలన్నింటినీ నిశ్చయంగా చూస్తావు, నేను చేయబోయే కార్యములన్నింటినీ నిశ్చయముగా నీవు చూస్తావు అంటూ మోషేకు దేవుడు అభయం ఇచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. దేవుని సన్నిధిలో తన బాధను వ్యక్తపరచుట చూచినటువంటి దేవుడు మోషేకు అభయం ఇచ్చుచున్నాడు. బలమైన హస్తముతో ఫరో ఇశ్రాయేలీయులను పోనిస్తాడు. మీ పితరులతో నేను చేసినటువంటి నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఐగుప్తు దాస్యంలో ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొరను నేను విన్నాను. భయపడవద్దు అని మోషేను దేవుడే ధైర్యపరచుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ధైర్యపరుస్తూ మరి వాగ్దానాలు ఇస్తున్నాడు, అభయ వాగ్దానములు, భయపడవద్దనేటటువంటి వాగ్దానములను మరి దేవుడు మోషేకు ఇచ్చుచూ ఉన్నాడు. 6వ వచనం చూడండి. 6వ వచనంలో, నేనే యెహోవాను,
నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలకి రప్పించేదను. వెలుపలకి రప్పించేదని ఇది దేవుడిచ్చుచున్నటువంటి ఓ చక్కని వాగ్దానము. ఐగుప్తులో నుండి నేను మిమ్మును వెలుపలికి రప్పించేదను. ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించేదను. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. అంటే ఆ యొక్క ఐగుప్తులో నేను మిమ్మల్ని ఉంచను, ఆ దాస్యపు దేశములో నేను మిమ్మల్ని ఉంచను. నేను మిమ్మును ఆ దేశమును నుండి వెలుపలికి రప్పిస్తాను, మిమ్మును ప్రత్యేకపరుస్తాను, ఓ ప్రత్యేక జనాంగంగా నేను మిమ్మును ఏర్పాటు చేస్తానని దేవుడి అభయ వాగ్దానమును మోషేకు తెలియచేయుచున్నట్టుగా మనము ఈ భాగములలో చూచుచూ ఉన్నాము. ప్రత్యేకత. నేను మిమ్మును అంటే ఆ యొక్క అన్య జనాంగములో నేను మిమ్మును ఉంచను, మిమ్మును నేను ప్రత్యేకపరుస్తాను, మిమ్మల్ని నేను ప్రత్యేకపరుస్తానని దేవుడే వాగ్దానము. నేను మిమ్మును వెలుపలకి రప్పించేదను. ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలకి రప్పించేదను. దేవుని పిల్లలు లోకస్తులతో ఏకము కాకుండా, లోకముతో ఏకము కాకుండా మనము ప్రత్యేకింపబడిన వారమై ఉండవలసిన వారమై ఉంచి ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూచినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచున్నవి. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనమును మనము చూచితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు తన యొక్క జీవన యానములో తన ప్రత్యేకతను గురించి ఆయన తెలియచేయుచుండినటువంటి మాటలు 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయనను తల్లి గర్భము నుండి 10 మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. గమనించండి ఈ మాటలు. ఆయనను తల్లి గర్భము నుండి 12 మొదలుకొని నన్ను ప్రత్యేకపరచిన దేవుడు, తన కృప చేత పిలిచిన దేవుడు నన్ను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఏర్పాటు చేసి ఉన్నారనేటట్టి మాటలు మనం చూడగలుగుతున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చూస్తే, 6వ అధ్యాయం 14వ వచనము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించట్టు నాకు దూరమగును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను లోకమునకు నేను సిలువ వేయబడిన వారమై ఉన్నాము అనేటటువంటి మాట మనము చూడగలుగుతున్న. వెలుపలికి రప్పిస్తాను కాబట్టి మనం లోకముతో ఏకము కారాదు, లోకముతో సంఘము ఏకము కారాదు, ప్రత్యేకింపబడి ఉండవలసి ఉన్నది కనుక వెలుపలికి రప్పిస్తాను, దేవుని యొక్క వాగ్దానం. అదేవిధంగా మనం 6వ వచనాన్ని, మనం నిర్గమకాండాన్ని మనం చూస్తే 6వ అధ్యాయము 6వ వచనంలో మరొక లైన్, మనం 3వ లైన్ చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట కనబడుతూ ఉన్నది. వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపిస్తాను. 1 వెలుపలికి రప్పిస్తాను, 2 దాసత్వము నుండి తప్పిస్తాను, బంధ విముక్తిని దయచేస్తాను. పాపము ద్వారా మనుషులకు ఆత్మ సంబంధమైన దాసత్వం కలుగుతూ ఉంది. అదే యోహాను సువార్త 8:34 రాయబడిన మాట. యోహాను 8:34 పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు అనేటటువంటి మాట. మనం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే, దుష్టుని దోషము వానిని చిక్కున పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడుననే మాట. దుష్టుని దోషము వారిని చిక్కుల్లో పెడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క పాపం ద్వారా ఆత్మ దాసత్వములోనికి వెళ్ళిపోయిన ఈ మానవ క్రైస్తవుణ్ణి, అలాగే ఐగుప్తు బానిసత్వంలో దాసత్వంలో ఉన్నటువంటి వారిని నేను విముక్తి చేస్తాననే మాట. యోహాను సువార్త 8:36లో కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేయుననే మాట. కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తారంతే. అందుకని దాసత్వం నుండి విడుదల మరి ఒక వాగ్దానం. ఇక 6వ వచనంలోనే తర్వాత మాటల్లో మనం చూస్తే, నా బాహువు చాపి
గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపిస్తాను. నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపిస్తానంటే విమోచన. మొదటిగా వెలుపలికి రప్పిస్తాను, ప్రత్యేకత. దాసత్వం నుండి తప్పిస్తాను, బంధ విముక్తి. నా బాహువు చాపి విడిపిస్తాను, మూడవ మాట విమోచన, విడుదల. దేని ద్వారా విడుదల? ఈ యొక్క బంధ విముక్తి ఎలా కలుగుతూ ఉంది? ఎలాగూ మనం బయటికి రాగలుగుతామంటే పస్కా గొర్రె పిల్ల రక్తము ద్వారా ఐగుప్తులో నుండి విడుదల చేయబడినట్టుగానే అమూల్యమైన పరిశుద్ధమునైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అని పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు. అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతుంది అనేటటువంటి మాటలు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారనే మాటలు మనం చూడగలుగుతున్నాం. ఇక 7వ వచనంలో చూస్తే ఇంకొక వాగ్దానము, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుంటాను, నా ఏర్పాటు జనాంగంగా నేను మిమ్మల్ని ఎంపిక చేసుకుంటాను. అందుకే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చూస్తే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, చూజన్ పీపుల్. నేను మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకుంటాను. ఏర్పాటు జనాంగము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తు ఎంచుకుంటూ ఉన్నాడు. చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా, క్రియలను కంటివా, సజీవముగానున్నావా. ఓ సంఘమా, సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. 4 వాగ్దానములు. 5వ వాగ్దానం ఏమిటంటే 7వ వచనంలోనే మనకు కనబడుతూ ఉన్నది చూడండి. నేను మీకు దేవుడనై ఉందును, మిమ్మును నా ప్రజలుగా చేర్చుకొందును. 4వ వాగ్దానం. 5వ వాగ్దానం ఏమిటంటే మీకు నేను దేవుడనై ఉంటాను, మీకు నేను తండ్రినై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారు. కాబట్టి తండ్రి పిల్లలను ప్రేమించినట్టుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు నాకు ఆరాధనలు జరిగించాలి. కాబట్టి దేవుడినై ఉన్న ప్రభువును మనమందరము ఆరాధించవలసిన వారమై ఉంటూ ఉన్నాము, గుర్తించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాము. ఇక 8వ వచనంలో మరి ఒక మాట మనకు కనబడుతూ ఉన్నది. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించేదను, స్వదేశమునకు. మీ పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏదైతే నేను వాగ్దానం చేశానో, ఇది దేశమంతటిని నేను మీ పిల్లలకి ఇస్తానని వాగ్దానము చేశాను, ఆ దేశములోనికి నేను మిమ్మును రప్పించేదను. 400 ఏండ్లు ఒకవేళ మీరు ఐగుప్తు దేశములో ఉన్నప్పటికీ, బానిసత్వములో ఉన్నప్పటికీ, తిరిగి నేను మిమ్మును స్వదేశమునకు మిమ్మును రప్పించేదను అంటూ దేవుడు వాగ్దానము చేయుచు ఉన్నాడు. మోషేకు అభయమిచ్చి అభయ వాగ్దానములు ఇచ్చుచున్నాడు.
ఇప్పుడు 6వ వాగ్దానము, స్వదేశమునకు నేను మిమ్మును రప్పించదననేటటువంటి వాగ్దానమును మనము చూడగలుగుచూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. ఇక 8వ వచనంలోనే చివరి మాటల్లో ఇంకొక మాట మనకు కనబడుతూ ఉన్నది. అదేమిటంటే, మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. దేవునికి స్తుతి కలుగును గాక. స్వాస్థ్యముగా, బహుమానముగా నేను మీకు ఆ యొక్క దేశమును ఇచ్చేదను. మోషేకు దేవుడు 7 అభయ వాగ్దానములు. 1 వచనం ఉన్న మాట, వెలుపలికి రప్పిస్తాను. అదే 6వ వచనంలో దాసత్వం నుండి తప్పిస్తాను. 2వ మాట అదే 6వ వచనంలో నా బాహు చాపి మిమ్మల్ని విడిపిస్తాను. 3వ మాట 7వ వచనంలో మిమ్మును నా ప్రజలుగా చేర్చుకుంటాను. ఇక 7వ వచనంలోనే 5వ మాట, మీకు దేవుడినై ఉంటాను. అలాగే 8వ వచనంలో మరి 6వ మాట, స్వదేశమునకు మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను. అదే వచనంలో 8వ వచనంలో 7వ మాట, స్వాస్థ్యమును మీకు స్వాధీనపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించండి, ఈ వాగ్దానములన్నీ బైబిల్ గ్రంథంలో 3000 వాగ్దానాలు ఉన్నాయి. భయపడకండనే మాటలే, మనకు అభయం ఇచ్చే మాటలే 365 ఉన్నాయి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా యేసు క్రీస్తు నందు అవును అన్నట్టుగానే ఉన్నవి అంటూ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు పౌలు గారి మాటను మనకు చక్కగా వివరముగా తెలియచేయచ్చు అన్నారు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, 1వ అధ్యాయం 2 పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై అనగా ఆమేన్ అని ఉన్నవి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తు యేసునందు ఆమేన్ అన్నట్టుగానే, నిశ్చయము అన్నట్టుగానే ఉన్నవి అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. కనుక కష్టము కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు మోషే వలె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి వేడుకుంటే, మోషేకు దేవుడు వాగ్దానం ఇచ్చినట్టే, అభయ వాగ్దానాలు ఇచ్చినట్టే మనకు కూడా ఆయన ఇచ్చువారై ఉంటూ ఉన్నారు. గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున రయమగు వాగ్దానంబులు కలవు. భయపడకూడనిడి పలుకులు నీకు జయము గలుగ 365 గలవు ఏడాది పొడుగునా. భయపడకు నిరాశపడకు మెందునా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. మొదటి మాట, మోషేకు దేవుడు అభయమిచ్చుట ఈ 8 వచనాల్లో మనం చూస్తున్నాం. ఇక నిర్గమకాండం 6వ అధ్యాయం 9వ వచనంలో 2వ విషయం మనకు కనబడుతూ ఉన్నది. ఏంటా విషయం అంటే, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ తీసుకుని వెళ్ళి, ఈ వాగ్దానములన్నీ తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీలకు తెలియచేసి వారిని ధైర్యపరచండి. నేను వారిని వెలుపలకు రప్పిస్తానని, దాసత్వం నుంచి తప్పిస్తానని, బాహు చాపి విడిపిస్తానని, నా ప్రజలుగా వారిని చేర్చుకుంటానని, వారికి నేను దేవుణ్ణి ఉంటానని, స్వదేశానికి రప్పిస్తానని, స్వాస్థ్యంగా దేశాన్ని ఇస్తానని నీవు వారికి తెలియచెప్పు అంటూ దేవుడు మోషేకు తెలియచేస్తూ ఉన్నాడు. మోషే వెళ్ళి ఇశ్రాయేలీలకు ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. కానీ 9వ వచనంలో, వారు మనోవ్యాకులను బట్టి, వారి కట్టిన దాసత్వమును బట్టి మోషే మాట మరి వినుటకు వారు ఇష్టపడలేదు. ఎందుకంటే 5వ అధ్యాయంలో
మరి మోషే గారు అహరోను గారు వెళ్ళి ఫరోతో మాట్లాడినప్పుడు వారికున్న కొద్దిపాటి స్వేచ్ఛ కూడా కోల్పోయి మరింత కఠిన దాస్యపు పనుల వలనను ఫరో రాజు యొక్క ఆగ్రహం వలనను వారు ఇంకా కఠినమైన మరి పనిలోనికి దిగజారవలసి వచ్చింది కనుక ఇశ్రాయేలీలు భయపడుచు ఉన్నారు. మోషే మాటలు విని నమ్మే స్థితిలో వారు లేరు గనుక నమ్మడం లేదు. గమనించిన 10వ వచనం నుండి మనం చూస్తే 3వ మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే దేవుడు మోషేను ఫరో యొద్దకు వెళ్ళి ఆజ్ఞాపించమని చెబుతూ ఉన్నాడు. ఫరో యొద్దకు వెళ్ళి ఆజ్ఞాపించమని ఏమనంటే 11వ వచనంలో ఇశ్రాయేలీలను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలనని ఐగుప్తు రాజు అయిన ఫరోతో చెప్పుమనెను. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో నీ వెళ్ళి చెప్పాలి, వారిని వెలుపలికి పోనిమ్మని చెప్పాలి. అయితే ఇప్పుడు మోషే గారు భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, తొందరపడుతున్నాడు, ఆందోళన పడుతున్నాడు. ఎందుకంటే పోయినసారి వెళ్ళి చెప్పినప్పుడే అతని మాట వినలేదు. యెహోవా ఎవరో నాకు తెలియదు అన్నాడు. మీరు మరి సోమరతనానికి ఇశ్రాయేలును గురి చేస్తున్నారు, అందుకే బలివ్వడానికి తీసుకెళ్తున్నారంటూ వాళ్ళతో మాట్లాడాడు. కాబట్టి అతడు ఆందోళన పడి మరలా పూర్వం పలికినట్టుగానే మోషే చెబుతున్నాడు 12వ వచనంలో, చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యం గలవాడినకు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, ఇంకా మరి ఫరో గారు ఏం వింటాడు, నా వల్ల కాదు అన్నట్టుగా అతడు మరి బాధపడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇక ఇశ్రాయేలు మూల పురుషుల వివరం 14వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూస్తే కనబడుతూ ఉన్నది. మరి ఎక్కడ ఎందుకు వీరి యొక్క వివరం తెలియజేశారంటే మోషే అహరోనుల వంశవృక్షమును వివరించడానికి, వీరెవరు, ఎవరి పిల్లలు ఏమిటో ఆ వివరం తెలియచేయడానికి వారి పెద్దలు, వారి పితరులు, వారి మూల పురుషులు ఆ సంగతి అంతటిని కూడా ఇశ్రాయేల్ నుంచి అనగా యాకోబు నుంచి ఆరంభించి జ్యేష్ఠ కుమారుడైన రూబేను దగ్గర నుంచి ఆరంభించి వారి పిల్లలను అందరిని తీసుకుని వచ్చి మరి అమ్రాము యోకెబెదుల వంశమును గురించి తెలియచేస్తూ వారి పిల్లలు ఈ యొక్క అహరోను మోషే గారు అన్నట్టుగా మనకు 28 వచనంలో ఇశ్రాయేలీలను 27వ వచనం ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజు అయిన ఫరోతో మాట్లాడిన వారు వీరు, ఆ మోషే అహరోనులు వీరే. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఈ విధంగా వారి యొక్క పితరుల కుటుంబాన్ని గురించి తెలియచేసిన మీదట 28వ వచనంలో, ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున యెహోవా నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడును, ఫరో నా మాట ఇట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. పదే మోషే గారు తన నోటి మాంద్యమును ప్రస్తావించుట అతని యొక్క ఆత్మ న్యూనత భావమును మనకు సూచించుచు ఉన్నది. దేవుని పిల్లలు దేవుని యొద్దకు వచ్చిన తరువాత మనము శక్తిహీనులమైనను బలహీనులమైనను దేవుడు మనను బలవంతులుగా చేస్తారు. కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నేను లాగు చేయగలననేటటువంటి బలముతోనే మనం సాగాలి తప్ప నేను నత్తి వాడను, నోటి మాంద్యం కలిగిన వాడను, నా మాట వాళ్ళు వినరు అన్నట్టుగా మోషే గారిలాగా ఆత్మ న్యూనత భావంతో మనం మాట్లాడకూడదు. మనోవిచారము కూడదు నీకనే కీర్తనలో దైవజనుడుకి తెలియచేసినటువంటి మాటలు, నీ బలహీనత తాటు చూడకు, నా బలము తట్టి దిగో చూడుము, నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలెను, నా బలమే గద చేయవలెను, మనోవిచారము కూడదు నీకు,
మహిమ తలంపులే కావలెను. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయాలి. కాబట్టి దేవుని బలము తట్టు చూడాలి. మనం బలహీనులమే, మనము చేతకాని వారమే, కానీ దేవుడు సర్వశక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సమస్తము చేయగలిగిన సర్వాధికారి. కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. పాపం నుంచి మనం విడుదల పొందిన తర్వాత మనం పరిశుద్ధులమే, నీతిమంతులమే, భక్తులమే, శ్రేష్ఠులమే. అందుకే మరొక చరణంలో భక్తుడు, పాపివని నీకెవడు చెప్పెనో, పావనుడావైయుండగను. ఇంకా నేను పాపిని 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 అంటూ ఇంకా మనము మరి ఆత్మ న్యూనత ఉండకుండా, ప్రభువును బట్టి నేను పరిశుద్ధుడు, ప్రభు నన్ను క్షమించుటను బట్టి, ఆయన శిలువ రక్తమును బట్టి నేను పరిశుద్ధుడిని అనేటటువంటి భావనతో మనం సాగాలి. పాపివని నీకెవడు చెప్పాను, పావనుడవై ఉండవగను. శాప మరణము రాదు నీకు, పాప మరణం రాదు నీకు. చావును చంపిన జీవం నేనే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి రెండవ మరణం అనేటటువంటి అగ్ని గుండము నుంచి తప్పించి నిత్య జీవం అనబడే పరలోక రాజ్యానికి నడిపించగలిగిన జీవము, నిత్య జీవము ఆయనే గనుక ఆయన ద్వారా మనకు ఆ నిత్యజీవం కలుగుననేటటువంటి సంతోషంతో, ఆనందంతో, నిరీక్షణతో సాగిపోవలసి ఉన్నది. కానీ బలహీనతతో, ఆత్మన్యూనతతో మనము సాగరాదు. ఇక్కడ మోషే గారు అలాగూ ఆత్మన్యూనత భావంతో మరి తెలియచేస్తూ ఉంటే ప్రభువు చెబుతున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. నీ పక్షంగా మాట్లాడడానికి అహరోను నేను ఏర్పాటు చేస్తాను, అతడు నీకు బోరగా ఉండి నీ పక్షంగా మాట్లాడతాడు అంటూ ప్రభు అతనికి తెలియచేయుచున్నటువంటి మాటలు తర్వాత భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుడిచ్చిన వాగ్దానాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తమును బట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడాను ఆ దేవుని కృపలో దేవుడిచ్చిన వాగ్దానాలను పట్టుకొని ముందుకు సాగాలి. మన బలహీనత తట్టు చూడక దేవుని బలము తట్టు చూచుచూ సాగిపోవలసిన వారమై ఉన్నాం. అట్టి భాగ్యము దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయనుగాక. తండ్రి, మీకు స్తోత్రములు. మోషే ఆత్మన్యూనతతో పదే పదే నేను నత్తివాడను, నోటి మాంద్యం కలిగిన వాడను, నా వల్ల ఏమీ కాదంటూ ఆందోళన పడుతూ ఉన్నాడు. అట్లు మేము ఆందోళన పడు వారంగా కాకుండా నీ మహిమ కొరకు, రాజ్యవ్యాప్తి కొరకు బలంగా వాడబడగలిగిన ధన్యత, దీవెన, ఆశీర్వాదం మాకిచ్చి మమ్మల్ని నడిపించుము. ఈ ప్రార్థనలో అంగీకరించుము. వచ్చిన వారిని దీవించుము ప్రభు. దీవించి ఆశీర్వదించి మాకు సెలవేమో, ఘనత, కీర్తి పొందము. యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినాహారమును మాకు దయచేయము. మెల్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తీకుము, కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మరణాత.